అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరం మండలంలో వాడవాడల భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కపిలేశ్వరం ఎంపీపీ కార్యాలయం వద్ద మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు జుత్తుకు వెంకటలక్ష్మి, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ సుబ్బారావు, అంగర్ పోలీస్ స్టేషన్ వద్ద సబ్ ఇన్స్పెక్టర్ హరీష్ కుమార్లు, ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సిడిపిఓ పూర్ణిమ మువ్వెనెల జెండా ఎగరవేసి వందన సమర్పణ చేశారు. జాతీయపిత మహాత్మా గాంధీ, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు త్యాగ ఫలితమే నేడు మన భారతీయులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని అన్నారు. అటువంటి మహనీయుల జీవితాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని దేశ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపించారు. ఉత్తమ సేవా పురస్కారాలకు ఎంపికైన పలువురు తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిని తహసీల్దార్ సుబ్బారావు అభినందించారు. జాతీయ నాయకులు వేషధారణలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ వేడుకల్లో జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, వీఆర్ఓలు, ఎంపీపీ కార్యాలయ సిబ్బంది, వీఆర్ఏలు, రేషన్ షాప్ డీలర్లు పాల్గొన్నారు. వందే మాతరం. అందరికీ కూడా మీ అందరికీ తెలుసు, ఇది మొదటిసారి కాదు. మీరందరూ స్కూల్ జీవితాల నుంచి కూడా చూస్తున్నది. ఇది ఆగస్ట్ 15కి మనము స్కూల్ నుంచి కూడా ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఈరోజు కొత్త ఏం కాదు. దీనికి ఉన్న చారిత్రాత్మక నేపథ్యం కూడా మీ అందరికీ తెలుసు. అయితే మనము ఆంగ్లేయుల నుంచి స్వాతంత్రం సాధించడంలో అప్పుడున్న జాతీయ నాయకులు కానీ లేదా ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల్లో ఉన్న నాయకులు కానీ వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఆ రోజు ఆంగ్లేయుల నుంచి మనం స్వాతంత్రం సంపాదించుకోవడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశాన్ని మనమే పాలించుకోవాలి. మన దేశంలో ఉన్న ఎవరైతే భారతీయులుగా ఉన్నారో వాళ్ళందరికీ భారతీయ చట్టాలను అమలుపరచాలనే ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు మన స్వతంత్ర పోరాటం కోసం పోరాటం చేశారు. అయితే మనకెవ్వరికి ఇప్పుడు ఆ పని లేదు. ఆంగ్లేయుల మీద పోరాడాల్సిన పని లేదు. మన చట్టాలను అమలుపరుచుకోవాలని చెప్పేసి పోరాటాలు చేయాల్సిన పని లేదు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే దేశం కోసం మనం ఏం చేస్తున్నాం, మన దేశం కోసం మనం ఏం చేస్తున్నాం, మన దేశం కోసం ఏం చేయాలండి. మన దేశం కోసం ఏం చేయాలంటే చట్టాలను గౌరవించాలి. ముందు ఇప్పుడున్న యువత ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం బయట. మన దేశపు చట్టాలని గౌరవించకుండా పోతుంది ఇప్పుడున్న యువత. అందరూ కూడా చట్టాలను గౌరవిస్తూ ఎవరికి వారు వ్యక్తిగతంగా, కుటుంబంగా ఎవరికాళ్ళు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో ఈ దేశం ముందుకెళ్తుంది.